హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వెజ్ శాండ్విచ్ అయితే చేశాను అనమాట. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ వెజ్ శాండ్విచ్ అనమాట. ఇది మనం బయట తీసుకున్నట్టయితే చాలా ప్రైజే ఉంటుంది. అది ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ అయితే తీసుకున్నా. మీరు కావాలంటే వేరే కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ ప్లేస్లో మనమైతే లెట్యూస్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో నాకైతే అది అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే క్యాబేజ్ అయితే వేసేసుకుంటున్నా. సో ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్నగా కావాలన్నా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇందులో వెజ్ మయోనీస్ అయితే కలిపేస్తున్నాను. వెజ్ మయోనీస్ సూపర్ మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి మంచి బ్రాండ్ అనమాట, అందుకనే ఆ కంపెనీలో తీసుకున్నాను. సో మనకి ఎంతైతే కావాలో అదైతే దాంట్లో వేసేసుకొని నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్కి మొత్తం మయోనీస్ అనేది మంచిగా పట్టాలి. సో చూసారు కదా, ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మనం ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, కానీ శాండ్విచ్ బ్రెడ్ అయితే కొంచెం టేస్ట్ కొంచెం వేరేలాగా అనిపిస్తుంది. సో మిల్క్ బ్రెడ్ అయితే మిల్క్లో బాగుంటుంది, బ్రౌన్ బ్రెడ్ అయితే పీనట్ బటర్లో అలా పెట్టుకుంటే బాగుంటుంది. సో శాండ్విచ్ బ్రెడ్ అయితే శాండ్విచ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఒక స్లైస్ పైన అయితే నేనైతే ఇక్కడ కెచప్ అయితే వేసేసుకున్నాను. సో ఇది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని సో నేను ఇంకొక స్లైస్ మీద కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో మనం స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దాని మీద అయితే నేను కెచప్ స్ప్రెడ్ చేసుకున్నాను, ఒక దాని మీద అయితే మయోనీస్ అయితే వేసేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఈ స్టఫ్ పెట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి అలా అయితే చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బర్గర్ లాగా. ఇక్కడ వచ్చేసి మనమైతే ప్యాన్ అయితే తీసేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి. మనం ఆయిల్ అయినా వేయచ్చు, బటర్ అయినా వేయచ్చు, మన ఇష్టం. సో మనం సిమ్లో పెట్టి అయితే నేనైతే కాల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సిమ్లో ఉంటేనే కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా అయితే అవుతుంది బ్రెడ్ అనేది. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ అయితే తొందరగా చేంజ్ అయిపోతుంది, కానీ అంత సాఫ్ట్గా అని అనిపించదు నాకైతే. అందుకని నేనైతే సిమ్లో పెట్టి చేసేసుకుంటున్నాను. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా మన శాండ్విచెస్. ఈ శాండ్విచెస్ని అయితే నేనైతే కట్ చేసుకున్నాను అనమాట మధ్యలోకి. మనం బేకరీలో కానీ ఎక్కడైనా చూసినట్టయితే మనకి ఇలాగే సర్వ్ చేస్తారు కట్ చేసి. సో అలాగైతే నేనైతే కట్ చేశాను. ఒక పక్కన కెచప్, ఒక పక్కన మయోనీస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనమైతే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.